నమస్కారం. భర్తృహరి సుభాషితాలు నీతి శతకం ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యముతో ఈనాటి శ్లోకాన్ని చదువుకునే ముందు చిన్న విన్నపం. వినండి, 10 మందికి పంచండి, పిల్లలకి తప్పక వినిపించి నేర్పించండి. నేటి సుభాషితం. లభేత సికతాసు తైలమపి యత్తతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్టమూర్ఖ జనచిత్తమారాధయేత్. తెలుగు పద్యం. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనము రంజింపరాదు. అన్వయక్రమం. యత్నతః పీడయన్ మనుష్యః సికతాసు అపి తైలం లభేత్ పిపాసార్థితః సహ మృగతృష్ణికాసు సలిలం పిబేత్. పర్యటన్ కదాచిత్ కోపి జనః శశవిషాణం అపి ఆసాదయేత్. ప్రతినివిష్టమూర్ఖజన చిత్తంతు న ఆరాధయేత్. ప్రతిపదార్థం. యత్నతః ప్రయత్నము చేత, పీడయన్ ఏదో ఒక యంత్రము చేత గాని ఇతరత్రా గాని మర్దించి, సికతాసు అపి ఇసకయందు కూడా. ఈ అపిశబ్దం వల్ల కాలత్రయమునందు కాని లోపల చమురు లేనట్టిదైనా అని భావము మనకి స్ఫురిస్తున్నది. తైలం చమురును లభేత పొందవచ్చును. పిపాసా ఆర్దిత దప్పిక చేత పీడింపబడినవాడై, మృగతృష్ణికాసుచ ఎండమావులయందు కూడా, అంటే జలము లేనిదై జలభ్రాంతిని మాత్రము కలిగించువానియందు అని భావం అన్నమాట. సలిలం జలమును, పిబేత్ త్రాగవచ్చును. పర్యటన్ అంటే అక్కడక్కడ వనాల్లో వాటిలో తిరుగుచు, కదాచిత్ ఎప్పుడైనా ఒకప్పుడు, శశ విషాణమపి కుందేటి కొమ్మును కూడా, అంటే మాట యందు మాత్రమే ఉన్నది కాని వాస్తవంలో లేనిది అని భావం. ఆసాదయేత్ పొందవచ్చు. తు అయినను ప్రతినివిష్టమూర్ఖజన చిత్తం న ఆరాధయేత్. దురాగ్రహము పట్టిన మూర్ఖజనుడుంటాడే, వాడి మనసును సమాధాన పెట్టటం మాత్రము తరము కాదు. మూర్ఖు చిత్తమును సమాధాన పెట్టుట, ఇసక నుండి తైలము తీయుట మొదలైన వాటి వలె శక్యము కానిది అని దీని యొక్క భావం. ఇక తాత్పర్యం. ఏ కాలమునందు కాని చమురు లోపల లేకపోయినా ఉండనటువంటి ఇసక నుండి కూడా కష్టపడి దాన్ని ఏదో ఒక యంత్రం చేత మర్దించి మర్దించి చమురు తీయవచ్చుట. జలము లేదైనా జలము ఉన్నట్లుగా భ్రాంతిని మాత్రం కల్పించేటటువంటి ఎండమావుల యందు కూడా బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తాగవచ్చునేమో.
అడవులలో తిరిగి ఎప్పుడో ఒకానొకప్పుడైనా మాట మాత్రానికే ఉన్నటువంటి, అంటే నిజంగా ఉండదన్నమాట, కుందేటి కొమ్ముని కూడా సాధించవచ్చును. అయినా దురాగ్రహము పట్టినటువంటి మూర్ఖుడి మనసుని సమాధాన పెట్టుట మాత్రం శక్యము కాదు. అంటే ఇక్కడ ఏమిటవుతోంది అంటే, ఇక్కడ ఇంతకు ముందు శ్లోకం లాగానే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మూడు విషయాల్ని మనకి ప్రస్తావించారు. ఈ మూడు కూడా ఏ దృష్టితో చూసినా అసంభవమే. అయినా సరే అవి, ఆ అసంభవాలు కూడా సంపూర్ణముగా అసంభవాలు అయినప్పటికీ కూడా సంభావించే అవకాశం ఉందేమో కానీ మూర్ఖుడి మనిషిని మాత్రం హఠం వేసుకున్న చిత్త ఉంటుందే, అలాంటి వాణ్ణి ప్రసన్నం చేసుకోవటము, వాణ్ణి సమాధానపరచటము అసంభవం అని ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ ఇసక ఉంది. ఇసకలో నూనె లేశ మాత్రం కూడా ఉండదు, కానీ ఉండొచ్చేమో. కనుక విపరీతమైన పరిశ్రమ చేసి నలిపి నలిపి మర్దించి మర్దించి ఆ ఇసక కణాల్లోంచి కూడా నూనెని తీస్తాడేమో, ఒకటో రెండో చుక్కలు. అంటే అసంభవమే, కానీ ఏమో సంభవం అవుతుందేమో. సరిగ్గా అలాగే బాగా దాహం వేస్తున్నవాడు మృగతృష్ణ, అంటే ఎండమావులు, ఏ పరిస్థితుల్లోనూ అందులో నీళ్లు ఉండవు. అయినప్పటికీ ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటు చుక్క నీరు దొరకచ్చేమో. ఇక కుందేటి కొమ్ము, ఇది అసంభవం. గగన కుసుమము, కుందేటి కొమ్ము, ఇట్లా కొన్ని చెబుతూ ఉంటారు. ఇవి వినటానికి మాత్రమే ఉంటాయి కానీ నిజానికి ఉండనివి. ఏమో, అయినా కూడా దొరుకుతుందేమో అడవిలో తిరిగితే. అంటే అసంభవాలు సమగ్రముగా అసంభవాలైనా కూడా ఎప్పుడైనా ఒకసారి పొరపాటున సంభవం అవ్వచ్చో కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయడం అనేది మాత్రము అసంభవం, అసంభవం, అసంభవం అని బల్లగుద్ది చెప్పినట్లు ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా కవి మూర్ఖుడి యొక్క లక్షణాన్ని మరొక్కసారి పరిచయం చేశారు. ఇక నోటికి చేయటానికి వీలుగా మరొక్కసారి చదువుకుందాం. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, రవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనము రంజింపరాదు. ఇది ఈనాటి శ్లోకము. స్వస్తి.